అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ని. నా చిన్నప్పుడు ఈవిలెట్ సినిమా లాంటివి చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక 5 పక్కన, నా కజిన్స్ ఒక 5 పక్కన వేసుకొని చూసేవాడిని. అసలు నాకు ఎవరిని ముందు ఒకటే ఒక స్పేస్ సినిమా. నేను ఇంకెవరైనా ఎవరైనా మంచి రైటర్ ఎవరైనా కలిసినా కూడా సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని. అంటే నేను హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందంటేనే కంప్లీట్లీ అవాయిడ్. అలాంటిది కౌశిక్ వచ్చి నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడనరీ నరేటర్ భయ్య. ఎక్స్ట్రాడనరీ. అతను మనోడు నరేషన్ ఇస్తాడు, 2.5 hours సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇంకోటి అసలు మళ్ళీ లీవ్ కూడా అవ్వడు. నేను సర్ప్రైజ్ ఏంటంటే 1.5 hours సినిమా ఇందులో చాలా పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా 1.5 hour నరేషన్ ఇచ్చాడు. అయిపోయింది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ మళ్ళీ తడబడ్డే. సడన్గా మీరు నమ్మరు, కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి భయ్యా ఇలా 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 అనే సువర్ణమాయ ఇది అన్నాడు. నాకు మనో డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే, నేను టైసన్ షూటింగ్లో కలిసాడు నన్ను. నేను రేపు నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను బ్రదర్, వచ్చాక వింటాను మీరు నరేషన్ అన్న. ఇంకా 20 రోజులు నాతో ఫాలోఅప్లో ఉన్నాడు. డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది. క్యాండిడేట్ బాగా డెడికేటెడ్ ఉన్నాడు. వినాలేంటారు మళ్ళీ ఇంత బస్ అరవడం అలాంటివన్నీ చేస్తావా? లేకపోతే మామూలుగానే అరుస్తా ఉంటారు చెప్పేటప్పుడు. స్పీకర్ ఉంటుంది మామూలుగానే. చెప్పిస్తాను. నాకు ఇంకోటి ఏంటంటే, నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికి నరేట్ చేసినా నేను లైట్లు బంద్ చేయొచ్చా అని అడుగుతా ఫస్ట్. ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట పడ్డా. జనరల్ గా నేను ఎవరికి నరేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తా అని అడుగుతా. సరే అది డే టైం నేను ఆయనకి నరేట్ చేసిన, లైట్లు బంద్ చేసినా పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా. లక్కీలీ కరెంట్ పోయింది, మనకి దొరికింది. నేను మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది ఒక థ్రిల్లర్ మిస్టరీలో స్టార్ట్ అయింది భయ్య. కాంటెంట్ కూడా చాలా ఉంటుంది మన దాంట్లో. హారర్ ఎలిమెంట్ ఒకటే అని కాదు కానీ చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది. సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్. సో ఐ వాస్ లిసనింగ్ టు ఇట్ అండ్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే. సరే అని చెప్పి మొత్తం వింటున్నా. క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది. మనం బయట చెప్పకూడదు, మనం భయపడుతున్నాం అని. మ్యాచ్ అవ్వదు, కొన్ని నమ్మేయాలి డూడ్ అంటే కూడా లేదు. మన హీరోకి ఏం చెప్పట్లా, చాలా స్కేరీగా ఉంది. సరేలే బాగుంది. నేను అంతా కౌశిక్ కథ అయితే బాగుంది, డెఫినెట్గా చాలా బాగుంది. ఒక 1 day టైం నాకు. కానీ నేను యాక్చువల్లీ నేను నరేషన్ అయిపోయింది ఇమీడియట్గా చెప్పా, కౌశిక్ ఇంత మంచి నరేషన్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు. I'm sure you'll go to places. But I want to see myself whether I can do it or not. తప్పించి ఈ సినిమా నువ్వు చేస్తే మటుకి 100% 200% బ్లాక్ బస్టర్. 1 day టైం తీసుకున్నారా? అదే నేను చేయడానికి అంతే. ఎక్స్ట్రాడనరీ కథ అని ఇంకా నెక్స్ట్ డే ఇంకా వి స్టార్టెడ్ యూనో. యాక్చువల్లీ ఏమైందంటే 1 day టైం అడిగారు కదా, నేను గేట్ బయటకి రాగానే భయ్యా చేస్తున్నారు కదా, నేను అడుగుతున్నా నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే, డెఫినెట్లీ చాలా బాగుంది అంటే హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా, వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నామని చెప్పరు, టక్ మనీ కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తా, మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా, అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 750 days సినిమా తీసాం మేము. కానీ ఇది అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి